హలో మై లవ్లీ ఫీమేల్ ట్రైబ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఫైనలీ ఎన్నో రోజుల నుండి చేయాలి అనుకుంటున్న వీడియో అన్నమాట ఇది. నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇలాంటి ఉమెన్ సెంట్రిక్ అండ్ గర్ల్ టు గర్ల్ టాక్ మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఐఎమ్ డూయింగ్ ఇట్ హియర్. ఐఎమ్ సో హ్యాపీ. సో వీడియో స్టార్ట్ చేసే ముందర 3 విషయాలు చెప్తాం అనుకుంటున్నాను. నంబర్ 1 ఇస్ none of the products in this video are sponsored. సో నేను యూట్యూబ్ చూసి చాలా చాలా నేర్చుకున్నాను, మూవింగ్ ఫ్రమ్ అ యంగ్ గర్ల్ స్టేజ్ టు అ యంగ్ ఉమెన్ స్టేజ్. సో నా ఆడియన్స్ లో చాలా మంది ఫీమేల్ మెంబర్స్ ఉన్నారు. నాలాగే మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుంది అన్న చిన్న ఇంటెన్షన్ తో మాత్రమే ఈ వీడియో. యూ కెన్ హ్యాపీలీ యూస్ ద ప్రొడక్ట్స్ యూ ఆర్ యూజింగ్ అండ్ దాట్ యూ కంఫర్టబుల్ విత్. నేను చూపించాను కదా అని చెప్పి ఈ ప్రొడక్ట్స్ మీరు కొనండి అని మాత్రం నా ఇంటెన్షన్ కాదు. But if you want to check out the products, అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చింటాను. నంబర్ 2, వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉమెన్ సెంట్రిక్ గర్ల్ టు గర్ల్ టాక్ అని చెప్తున్నానని మై డియర్ బాయ్స్, మీరు ఈ వీడియో స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఈ వీడియో చెప్పే కొన్ని పాయింట్స్ మీకు కూడా యూజ్ అవుతాయి. అండ్ మీ లైఫ్ లో ఎవరైతే విమెన్ ఉంటారో, మేబీ యువర్ మదర్, మీ వైఫ్, మీ సిస్టర్, మీ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మీరు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఆర్ మీరు ఈ వీడియో చూసి వాళ్ళకి దీనిలో ఉన్న కొన్ని టిప్స్ అండ్ ప్రొడక్ట్స్ అయితే షేర్ చేయొచ్చు. అండ్ నంబర్ 3, అసలు ఇవన్నీ మాట్లాడుకోవడం అవసరమా? సో నేను ఇందులో ఏది కూడా అని చెప్పుకునే మాటలు ఏది మాట్లాడట్లేదండి. ఈ వీడియోలో మనం బాడీ ఓడర్, ఓరల్ హెల్త్, మీ వెజైనల్ హైజీన్, పీరియడ్ రిలేటెడ్ స్టఫ్ మాట్లాడుకోబోతున్నాము. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో that as a woman నేను ఫాలో అయ్యే కొన్ని హైజీన్ టిప్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో అండ్ వితౌట్ మచ్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. బట్ అంతకంటే ముందర మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో టు సింప్లిఫై దిస్ వీడియో, ఈ వీడియోలో ఉన్న ప్రొడక్ట్స్ ని నేను 4 కేటగిరీస్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ కేటగిరీ ఇస్ బాడీ ఓడర్, సెకండ్ కేటగిరీ ఇస్ పీరియడ్ రిలేటెడ్, థర్డ్ కేటగిరీ ఇస్ వెజైనల్ హైజీన్ అండ్ ఫోర్త్ కేటగిరీ ఇస్ ఓరల్ హెల్త్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ద బాడీ ఓడర్. సో ప్రతి మనిషికి కూడా ఒక న్యాచురల్ బాడీ ఓడర్ ఉంటుంది. మన బాడీకి ఒక స్మెల్ అనేది ఆల్రెడీ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆ స్మెల్ అనేది పంజెంట్ గా మారిపోతుందో, అసలు భరించలేనట్టుగా అనిపిస్తుందో, అక్కడి నుండి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మన బాడీ ఓడర్ కి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ మన బాడీ హెయిర్, స్పెషల్లీ మన అండర్ ఆర్మ్స్ లో ఉన్న హెయిర్ అన్నమాట. బికాజ్ ఏమవుతుంది అంటే, మన అండర్ ఆర్మ్స్ లో ఉన్న హెయిర్ అనేది మన బాడీ స్వెట్, డర్ట్ ఇవన్నీ క్యాప్చర్ చేసేస్తుంది. సో ఆ స్వెట్ అండ్ డర్ట్ అనేది అక్కడ లాక్ అయిపోవడం వల్ల ఆ ఏరియా అంతా కూడా మనకి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీ బాడీ ఓడర్ పోవాలి అంటే మీరు చేయాల్సింది ఇస్ హెయిర్ రిమూవల్. నేనైతే కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేస్తాను, లైక్ వాక్సింగ్ ఆర్ యూజింగ్ అ రేజర్ ఆర్ ఎపిలియేటర్ అనమాట. ఇది హ్యావెల్స్ వాళ్ళది, నేను రీసెంట్ గానే ఆర్డర్ చేసుకున్నాను. సో డిపెండింగ్ ఆన్ ద టైమ్ అండ్ ద బాడీ హెయిర్ గ్రోత్ నేను డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి అయితే యూస్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ బాడీ ఆయిల్స్ అండ్ బాడీ స్క్రబ్స్. సో మన బాడీ స్క్రబ్ యూస్ చేయడం వల్ల మన ఇన్ గ్రోత్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గిపోతుంది. మీరు ఎలాంటి హెయిర్ రిమూవల్ ప్రాసెస్ అయినా యూస్ చేయండి, మేబీ వ్యాక్సింగ్, షేవింగ్, ఎపిలియేటింగ్, ఏదైనా సరే. ఫస్ట్ మీ బాడీకి స్క్రబ్ అప్లై చేసుకోండి. సో ఎప్పుడైతే మీరు స్క్రబ్ అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ రిమూవల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో, మీ ఇన్గ్రోన్ హెయిర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ రెగ్యులర్ బాడీ ఆయిలింగ్ వల్ల మన బాడీ అనేది కూడా చాలా హైడ్రేటెడ్ అండ్ మాయిశ్చర్డ్ గా ఉంటుంది. నేనైతే 2 బాడీ ఆయిల్స్ యూస్ చేస్తాను అనమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఒకటి వచ్చి ప్లమ్ వాళ్ళది, దిస్ ఇస్ ఇన్ ద రేంజ్ వెనిలా వైబ్స్. అండ్ ఇంకొకటి ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళది అనమాట, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్. సో ఇదైతే అన్సెంటెడ్ అనమాట, దీనికి స్మెల్ ఏమి ఉండదు. బట్ ఇది చాలా మంచి మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది మన బాడీకి. బట్ దిస్ స్మెల్స్ హెవెన్. మీ కనుక వెనిలా ఫ్లేవర్ ఆర్ లైట్ సెంటెడ్ స్మెల్స్ ఇష్టము అంటే కనుక దిస్
యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. అండ్ బాడీ స్క్రబ్ లో వచ్చేటప్పటికి నా దగ్గర ఉన్న ఆప్షన్ ప్రెసెంట్ అయితే ఎంకెఫెయిన్ వాళ్ళది కాఫీ బాడీ స్క్రబ్ అన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయి కూడా వచ్చింది. ఇది మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి. కాఫీ స్క్రబ్స్ అనేవి జనరల్ గా యూ కెన్ యూస్ నార్మల్ మనం యూస్ చేసే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, బియ్యం పిండి, షుగర్. సో నేను ఒక్కసారి అలానే చేసేసుకుంటాను అనమాట ఇంట్లో డిఐవై బాడీ స్క్రబ్స్. సో షార్ట్స్ లో చాలా డిఐవైస్ రాబోతున్నాయి ఈసారి. డిఐవై హెయిర్ ప్యాక్, డిఐవై ఫేస్ ప్యాక్, ఇలాంటివన్నీ కూడా. బట్ మీరు కనుక నా వీక్లీ సెల్ఫ్ కేర్ రొటీన్ చూడాలి అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఐ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ ఆల్సో మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయండి. సో మీరు కనుక నా డే ఇన్ మై లైఫ్ వీడియో చూసుంటే నేను దాంట్లో చూపించాను దట్ నేను నైట్ టైమ్ స్నానం చేసేటప్పుడు బాత్ సాల్ట్స్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రిఫర్ చేస్తాను అని. ఇది వచ్చి ఎగ్జాటిక్ అరోమాస్ వాళ్ళ బ్రాండ్ నుంచి రోజ్ ఎసెన్షియల్ ఆయిల్. దీంట్లోనే నా దగ్గర లావెండర్ ఫ్లేవర్ కూడా ఉందన్నమాట. సో మనం ఎప్పుడైతే ఇలా ఎసెన్షియల్ ఆయిల్స్, బాత్ సాల్ట్స్ యూస్ చేస్తామో మనం ఎక్స్టర్నల్ గా ఏది అప్లై చేయకపోయినా సరే న్యాచురల్ గానే ఒక బాడీ సెంట్ అనేది మన బాడీకి వస్తుంది వెన్ వి బాత్. సో ఐ లైక్ యూజింగ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇన్ మై బాత్ రొటీన్. అండ్ నెక్స్ట్ వచ్చి మనం యూజ్ చేసే బాడీ వాషెస్, బాడీ ఏమంటారు బాత్ పౌడర్స్, అలానే సోప్స్, ఇలాంటివి అనమాట. సో ప్రెసెంట్ అయితే నేను బాడీ షాప్ వాళ్ళది బ్రిటిష్ రోజ్ యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చి స్మెల్ ఎలా ఉంటుంది అంటే మనం న్యాచురల్ నాటు గులాబీలు అంటాం కదా. సో నాటు గులాబీలు రేకుల స్మెల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది వరకు నేను ప్లమ్ వాళ్ళది కూడా ట్రై చేశాను, హవాయి రుంబా, వెనీలా, ఇలాంటివి. సో ప్లమ్ వాళ్ళ బాడీ వాషెస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. సో నేను దీంతో పాటు ఆ బాడీ వాష్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చుంటాను. అండ్ ఇంకొకటి బాత్ పౌడర్స్ పక్కనే ప్రొడక్ట్స్ అన్ని పెట్టుకున్నాను, అందుకని అట్లా తీస్తున్నాను అనమాట. సో ఇది వచ్చి ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళది ఉత్తన్ బాడీ పౌడర్ అనమాట. ఇలా ఉంటుంది. సో నేను వీక్లీ వన్స్ నా బాడీ వాష్ ని దీంతో రీప్లేస్ చేస్తాను. ఇది కూడా చాలా చాలా మంచి స్మెల్ ఉంటుంది అనమాట. మీరు మిల్క్, పెరుగు ఆర్ వాటర్ లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో నేనైతే బాడీ వాష్ లానే యూజ్ చేస్తాను కాబట్టి నార్మల్ వాటర్ తోనే మిక్స్ చేసేసుకుంటాను అనమాట. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, నా పెళ్లి హల్దీ అప్పుడు నేను నలుగుకి ఇదే యూజ్ చేశాను అనమాట. మా ఆయనకు కూడా ఇదే పంపించాను. సో అప్పటి నుంచి నేను వాడుతున్నాను. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కాదు, నా పెళ్లి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. సో ఫ్రమ్ ద లాస్ట్ 3 years ఐఎమ్ యూసింగ్ దట్ ప్రొడక్ట్. సో ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ అంటే ఫ్లేవర్ కోసం, అంటే మంచి సెంట్ కోసం అనే కాదు, మన బాడీ టానింగ్ కి కానివ్వండి ఆర్ బాడీ స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, మీకు ర్యాషెస్ ఉన్నాయి, ఇచ్చింగ్ ఉన్నాయి, అలాంటి వాటికి కూడా అది చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇదంతా షవర్ రొటీన్, బిఫోర్ షవర్ రొటీన్, హెయిర్ రిమూవల్ ప్రాసెస్ కి. బట్ ఆఫ్టర్ షవర్ రొటీన్ నా దగ్గర 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇది రోల్ ఆన్ బాడీ మిస్ట్ అండ్ పిట్ క్రీమ్ అనమాట. సో నేనైతే కామసీ వాళ్ళది ఫ్లోరల్ సన్సెట్ రోల్ ఆన్ యూజ్ చేస్తున్నాను. చాలా మందికి రోల్ ఆన్స్ యూజ్ చేస్తే అండర్ ఆర్మ్ ఏరియా దగ్గర డార్క్నెస్ వచ్చేస్తుందన్న భయం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఆల్కహాల్ ఫ్రీ రోల్ ఆన్స్ ఆప్ట్ అవుట్ చేసుకోండి. సో దట్ మీకు ఆ రోల్ ఆన్స్ యూజ్ చేసినా సరే ఆ ఏరియా డార్క్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. యూజువల్ గా కార్మసీ అండ్ డవ్ లో ఈ 2 బ్రాండ్స్ లో మీకు ఆల్కహాల్ ఫ్రీ రోల్ ఆన్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఇంకొకటి ఆప్షన్ వచ్చి బాడీ మిస్ట్. ఇది కూడా ప్లమ్ వాళ్ళ దగ్గర నుంచి వెనీలా వైబ్స్ అనమాట. ఇందాక మీరు బాడీ ఆయిల్ చూసారు కదా, సేమ్ అదే ఫ్లేవర్. ఇదేంటంటే మనం స్నానం నుంచి రాగానే జస్ట్ కొంచెం స్ప్రే చేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది. నేనైతే ఇంట్లో ఉన్నప్పుడు అండ్ నైట్ టైం షవర్ అయిన తర్వాత పర్ఫ్యూమ్స్ కంటే కూడా బాడీ మిస్టే ప్రిఫర్ చేస్తాను. చెప్పాను కదా, ఒక న్యాచురల్ ఫ్లేవర్ ఆర్ న్యాచురల్ ఓడర్ అనేది బాడీకి వస్తుంది వెన్ వి యూస్ బాడీ మిస్ట్. అండ్ ఇది వచ్చి పిట్ క్రీమ్ ది ప్లమ్ వాళ్ళదే. సో ఎక్కువ ప్లమ్ చూపిస్తున్నాను అని వాళ్ళ స్పాన్సర్డ్ అనుకోకండి, కోఇన్సిడెంటల్ గా అలా కుదిరేస్తుంది అనమాట. సో ఇది వచ్చి పిట్ క్రీమ్. సో దీనివల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, రోల్ ఆన్స్ అయితే మనం ఓన్లీ అండర్ ఆర్మ్స్ వరకే అప్లై చేయగలం. బట్ ఈ పిట్ క్రీమ్స్ వచ్చి మీరు అండర్ ఆర్మ్స్ తో పాటుగా మీ వెజైనల్ అవుటర్ ఏరియాస్ ఉంటాయి కదా, దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మన బట్టలకి స్టిక్ అయిపోతుంది అన్న ప్రాబ్లం ఉండదు. బట్ వెరీ వెరీ ఎకనామికల్ ఆల్సో. నేను ఆల్మోస్ట్ ఇది ఒక 5 months నుంచి యూస్ చేస్తాను అండ్ ఇంకా అయిపోలేదు. సో వెరీ వెరీ ఎకనామికల్ అండ్
చాలా బాగుంటుంది కూడా. సో బాడీ ఓడర్ రిలేటెడ్ అయితే అయిపోయిందండి. ఇప్పటి వరకు మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ టు హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఆల్సో నోటిఫికేషన్ బెల్ కూడా ఇచ్చేయడం మర్చిపోతూ, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, బాడీ ఓడర్ రిలేటెడ్ అయిపోయింది. నెక్స్ట్ మూవ్ టు వెజైనల్ హెల్త్. సో మనకి వెజైనల్ హైజీన్ అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ టాపిక్ అండి. బట్ నేనైతే కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి వెజైనల్ హెయిర్ రిమూవల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు కూడా మీరు వెజైనల్ ఏరియా దగ్గర వ్యాక్సింగ్ అయితే చేయించుకోకూడదు. బికాస్ చాలా మంది గైనకాలజిస్ట్ సజెస్ట్ చేశారు దట్ ఇట్ ఇస్ నాట్ గుడ్ టు వ్యాక్స్ యువర్ బికినీ ఏరియా. అండ్ ఆల్సో మీరు షేవింగ్ యూజ్ చేసుకోవచ్చు, ఎపిలియేటింగ్ యూజ్ చేసుకోవచ్చు, దాట్స్ యువర్ విష్. బట్ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన బాడీ హెయిర్ కి ఏ రేజర్ అయితే యూజ్ చేస్తున్నామో అది మన బికినీ ఏరియాలో యూజ్ చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ హైజీన్ థింగ్. సో నేనైతే చెప్పాను కదా, లైక్ బాడీకి డిఫరెంట్ రేజర్ యూజ్ చేస్తాను. అండ్ నా బికినీ ఏరియాకి వచ్చేటప్పటికి ఐ యూజ్ దిస్ అగారో వాళ్ళది అనమాట. దీంట్లో మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి షోవర్ హెడ్ అన్నమాట, లైక్ ఇది మీ ఫేషియల్ హెయిర్ రిమూవల్ కి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చి బికినీ హెడ్ అన్నమాట ఇది. సో దిస్ ఈస్ యువర్ బికినీ హెడ్. మీకు కావాలి అన్నప్పుడు ఇది చేంజ్ చేసేసుకొని యూ కెన్ ప్లేస్ దిస్ అండ్ యూస్. సో ఇది వచ్చి మీ బికినీ ఏరియాకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చి ఐబ్రో ట్రిమ్మర్ అన్నమాట. సో ఇలా ఉంటుంది. బట్ నేనైతే ఐబ్రోకి వాటికి వేరేది యూజ్ చేస్తాను, ఫేషియల్ హెయిర్ కి దానికి. ఇది మాత్రం నేను నా బికినీ ఏరియాలో ఉన్న హెయిర్ రిమూవల్ కి యూజ్ చేస్తాను అనమాట. సో నెవర్ ఎవర్ యూజ్ యువర్ బాడీ రేజర్ టు యువర్ బికినీ ఏరియా. నౌ కమ్స్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ఇస్ వి వాషెస్. సో చాలా మంది ఏం చెప్తారు అంటే, మీరు ఏదైతే బాడీకి యూజ్ చేసే బాడీ జెల్స్ కానీ ఆర్ సోప్స్ కానీ మీ ఇంటిమేట్ ఏరియాస్ లో పెట్టకూడదు అని అంటారు. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మనకి ఆ ఇంటిమేట్ ఏరియాలో ఒక pH లెవెల్ అనేది ఉంటుంది. సో ఆ pH లెవెల్ బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే అది మనకి హెల్తీ అండ్ హైజీనిక్ గా ఉంటుంది. మన కెమికల్స్, మన బాడీకి యూజ్ చేసే షవర్ జెల్స్ కానీ సోప్స్ కానీ దీంట్లో కెమికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, విచ్ విల్ లోవర్ దట్ pH రేట్. అందుకని చెప్పి ఎప్పుడు కూడా మనం ఆ ఇంటిమేట్ ఏరియాకి మాత్రమే డిజైన్ చేయబడిన ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. నేనైతే వి వాష్ యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ డబ్బా కూడా ఖాళీ అయిపోయింది అనమాట. సో ప్రిఫర్ యూజింగ్ ఇంటిమేట్ వాషెస్ మీ షవర్ జెల్స్ ఆర్ సోప్స్ కంటే కూడా. దట్ ఈస్ సజెస్టబుల్. నెక్స్ట్ ఇంకొక కాంట్రవర్షియల్ టాపిక్ ఈస్ యూజింగ్ లింగరీ వాషెస్. టు బి ఆనెస్ట్, నేను చాలా రీసెంట్ గా కొన్న ప్రొడక్ట్ అనమాట ఇది. నా చిన్నప్పటి నుంచి నేను నా ప్యాంటీ వాషెస్ కి డిటర్జెంట్స్ ఆర్ సోప్స్ ఆర్ డెటాల్స్ ఇవే యూజ్ చేస్తూ వచ్చాను. బట్ నేను సడన్ గా నోటీస్ చేసి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, విమెన్ ఆర్ ఎక్స్పోజ్ టు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జెస్, ఇవన్నీ కూడా. సో దానికి నంబర్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే, మీ ప్యాంటీస్ అనేది మీ ఇంటిమేట్ ఏరియాకి చాలా డైరెక్ట్ గా టచ్ అయ్యేటువంటి ప్రొడక్ట్, రైట్? సో ఎప్పుడైనా మనం దీన్ని కెమికల్ ఫ్రీ అండ్ హైజీనిక్ గా పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన డిటర్జెంట్స్ కానివ్వండి, సోప్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా హై కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్. సో అంత హై కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ మనం దీనికి యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇది కూడా కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయిపోతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, మీ ప్యాంటీస్ లైన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు నాకు చిన్న వైట్ కాస్ట్ అలాంటివి ఏమైనా వస్తే కనుక అబ్జర్వ్ చేయండి, దాట్ యువర్ panty is exposed to a high concentrated chemical products. మనం ఇలాంటి డిటర్జెంట్స్ యూజ్ చేస్తా సరే. సో when I got to know this, I immediately stopped using them and ordered this అనమాట. అగైన్ నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పినట్టు, నేను ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకుని యూజ్ చేస్తున్నవి మాత్రమే మీకు షేర్ చేస్తున్నానండి. ఇవే వాడాలి, ఇవే కొనాలి అనేటువంటి ఇంటెన్షన్ అయితే కాదు. మీరు హ్యాపీగా మీరు యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్, మీరు కంఫర్టబుల్ గా ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు. బట్ నాకు తెలిసింది మీకు యూజ్ అవుతుందని ఇంటెన్షన్ తో షేర్ చేయడమే. సో ఇఫ్ యూ వాంట్, యూ కెన్ ట్రై దిస్ లింగరీ వాష్. అండ్ యా, ఇప్పుడు ఇంకొకటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి,
మన పబ్లిక్ టాయిలెట్స్ స్పెషల్లీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు ఆఫీసెస్ లో వాటిలో కొంచెం నీట్ గానే మెయింటైన్ చేస్తారనుకోండి. మాల్స్ లో కూడా ఓకే. బట్ ఎప్పుడైనా సరే మన పబ్లిక్ ప్లేసెస్ లో టాయిలెట్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ప్లీజ్ క్యారీ దిస్. దిస్ ఇస్ టాయిలెట్ సీట్ శానిటైజర్ అన్నమాట. సింపుల్ స్ప్రే ఇది. జస్ట్ మీ హ్యాండ్ బ్యాగ్ లో కూడా వచ్చేంత చిన్నగా ఉంటుంది. వెరీ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ. వెన్ ఎవర్ యు ఆర్ సిట్టింగ్, మీ అదేదైతే ఉంటుందో కమోడ్, ఆ కమోడ్ మీద జస్ట్ స్ప్రే చేసేస్తే ఏమవుతుంది అంటే దాని మీద ఉన్న జర్మ్స్ అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. యూ నెవర్ నో అసలు అది ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు అన్నది. మనం యూటీఐ రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఇస్ మన బాత్రూమ్స్ యూజ్ చేసేటువంటి బాత్రూమ్స్ క్లీన్ గా లేకపోవడం. సో వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ఎనీ పబ్లిక్ టాయిలెట్స్, try carrying this Be Safe sanitizer. And yeah, ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా చేయకపోయినా ప్లీజ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూజ్ దిస్ ప్రొడక్ట్. అంటే ఇదే ప్రొడక్ట్ అని చెప్పట్లేదు. ఎనీ టాయిలెట్ సీట్ శానిటైజర్ యూ ప్రిఫర్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ సంథింగ్ అవే ఫ్రమ్ దిస్ వీడియో, దట్ షుడ్ బి దిస్. సో యా, ఇది మీ ఎక్స్టర్నల్ హైజీన్ తో పాటు మీ ఇంటర్నల్ హెల్త్ కాపాడడానికి కూడా చాలా చాలా యూస్ అవుతుంది. So moving on to the very next category is period related talk. As I said again, ఇప్పటి వరకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ ఇప్పుడు పీరియడ్ రిలేటెడ్ స్టఫ్ గురించి మాట్లాడుకుందాం. సో పీరియడ్ హెల్త్, నా పీరియడ్ డే రొటీన్ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దెన్ దానికి నేను ఒక డెడికేటెడ్ అండ్ సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఇప్పుడైతే మాత్రం నేను పీరియడ్ అప్పుడు ఏం ప్రొడక్ట్స్ వాడతాను అనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఇస్ ప్యాడ్స్. ఆబ్వియస్లీ ఎప్పటి నుంచో అందరు చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్న కామన్ ప్యాడ్స్ అనమాట. ఇప్పుడైతే కొత్తగా మెన్స్ట్రువల్ కప్స్, పీరియడ్ ప్యాంటీస్, టాంపాన్స్ వచ్చాయి అని అప్పట్లో ప్యాడ్సే కదా. సో నేనైతే ఫార్మసీ వాళ్ళది యూజ్ చేస్తాను. బికాస్ వన్, ఇట్ ఇస్ ఆర్గానిక్ అండి. ఎటువంటి కెమికల్స్ ఆర్ ఎటువంటి ప్యూర్లీ ఆర్గానిక్ గా ఉంటుంది అనమాట. వెరీ వెరీ సాఫ్ట్, ట్రాష్ ఫ్రీ. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే ఇది ఇలా డిస్పోజబుల్ బ్యాగ్ లో వస్తుంది. సో మీరు ప్యాడ్ యూజ్ చేసేసిన తర్వాత దాన్ని ఎక్కడ పడేయాలి ఏంటి అన్న కన్ఫ్యూజన్ లేకుండా ఆరాంగా మళ్ళీ మీరు డిస్పోజబుల్ బ్యాగ్ లో పెట్టేసి మీరు డిస్కార్డ్ చేసేయచ్చు అంతే. సో మీరు బయటికి వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, చుట్టాల ఇంటికి వెళ్ళినా, ఎక్కడైనా మీకు పడేయడానికి ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్ గా అండ్ ఎన్విరాన్మెంటల్ కి కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ రీజన్ ఐ ప్రిఫర్ ఫార్మసీ ప్యాంట్స్. అండ్ ఫార్మసీ వాళ్ళది ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే పీరియడ్ ప్యాంటీస్ ఇలా వస్తాయి. సో ఇట్ విల్ బి లైక్ దిస్, మనం నార్మల్ ప్యాంటీ వేసుకున్నట్టు అనమాట. సో ఇది కూడా అంతే, వెరీ వెరీ కంఫర్టబుల్. నేను జనరల్ గా ఆఫీస్ కి వెళ్ళాలన్నా, ట్రావెలింగ్ లో నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. బికాస్ ప్యాడ్స్ అయితే మనకి మార్చుకోవాలి అన్న టెన్షన్ ఉంటుంది. అండ్ మెన్స్ట్రువల్ కప్ కూడా నేను కొన్నానండి, బట్ నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఐఎమ్ రియలీ స్కేర్డ్ యూజింగ్ దాట్. మీరు ఎవరైనా మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బాగుంటే డెఫినెట్ గా నేను ట్రై చేస్తాను. సో యా, ట్రావెలింగ్ లో ఉన్న, ఆఫీస్ కి వెళ్తున్నా, అంటే జనరల్ గా బయటికి ఎక్కువ లాంగ్ అవర్స్ ఉండాలి అన్నప్పుడు ప్యాడ్స్ కంటిన్యూస్ గా మార్చుకోవాలి, అట్లీస్ట్ ఒక 3-4 hours కి, రైట్? సో అలాంటి టెన్షన్ లేకుండా మనం ఈ పీరియడ్ ప్యాంటీస్ వేసుకోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ ప్యాంటీ. అండ్ మీకు ఆల్మోస్ట్ ఒక 9 to 10 hours లాంగ్ స్టే ఉంటుంది. అండ్ ఆరాంగా వెన్ యూ హ్యావ్ టు డిస్కార్డ్ తీసేసి టేర్ చేసి ఇంట్లో పెట్టి డిస్కార్డ్ చేసేయడమే. అండ్ దీంట్లో మీకు డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇస్ దిస్ ప్యాంటీ లైనర్స్. సో మనకి పీరియడ్ బిఫోర్ ఒక 2-3 days ముందు నుంచి వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది. పీరియడ్ ఎండ్ అయిపోయే టైం తర్వాత కంప్లీట్ బ్లీడింగ్ ఉండదు, బట్ స్పాటింగ్ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ప్యాడ్స్ కానీ పీరియడ్ ప్యాంటీస్, మెన్స్ట్రువల్ కప్స్ యూజ్ చేయలేము. సో అలాంటప్పుడు యూ కెన్ యూజ్ దిస్. ఇంత చిన్నగా ఉంటుంది, తీసేసి జస్ట్ మీ ప్యాంటీకి స్టిక్ చేసేసుకోవటమే, లైక్ యూ యూజ్ యువర్ ప్యాడ్స్. అండ్ దట్స్ ఇట్. సో ఇది కూడా అంతే, డైరెక్ట్ గా వైట్ డిశ్చార్జ్ మీ ఇంటిమేట్ ఏరియాకి టచ్ అవ్వకుండా దిస్ విల్ బి యువర్ బ్యారియర్.
So moving on to the very last category of this video, which is oral health. Brush your teeth twice a day. Manaku chinnapadi nunchi nerpistunnade kada. So yes, brushing is very very important to maintain your oral health. And brushing tarvata I use Listerine. ఇదేదో చాలా కొత్త కొత్త ప్రొడక్ట్స్ అయితే కాదండి, ఎవ్రీ హౌస్ హోల్డ్ లో మనం యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్సే. సో యా, లిస్ట్రిన్ మౌత్ వాష్ ఒకటి యూజ్ చేస్తాను నేను. అండ్ ఐ యూజ్ దిస్. మనకి అడ్వర్టైజ్మెంట్స్ లో బాగా చూపిస్తున్నారు కదా. సో కోల్గేట్ వేజ్ శక్తి మౌత్ స్ప్రే. సో ఇది నేను చాలా చిన్నది, పాకెట్ ఫ్రెండ్లీ, ఆఫీస్ కి కూడా క్యారీ చేస్తాను. సో whenever you feel that మీ బ్యాడ్ బ్రెత్ వస్తుంది ఆర్ ఏదైనా చాలా మసాలా రిలేటెడ్ గార్లిక్ ఇలాంటివి తిన్నారు అంటే జస్ట్ మనం ఇలా స్ప్రే చేసేసుకుంటే చాలు. అండ్ లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు నూనె ట్రై అప్లైంగ్ టు యువర్ గమ్స్, దాని వల్ల కూడా మీ బ్యాడ్ బ్రెత్ అనేది పోతుంది. ఇలాచీలు, మింట్ అవి కూడా వర్క్ అవుతాయి. ఐ యూస్ మింట్, ఐ క్యారీ మింట్ ఎవ్రీ టైమ్ ఇన్ మై బ్యాగ్. సో యా, ఓరల్ హెల్త్ రిలేటెడ్ నా దగ్గర చాలా తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పాలి, బికాస్ దీస్ ఆర్ వెరీ వెరీ బేసిక్ ప్రొడక్ట్స్ దట్ మనం ఇంట్లో అందరూ యూజ్ చేసేదే, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో యా, నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అయితే అయిపోయినాయి. యాజ్ అ విమెన్ టు మెయింటైన్ మై హైజీన్, ఇవే నేను యూజ్ చేసే బేసిక్ ప్రొడక్ట్స్ అండ్ టిప్స్ అనమాట. ఇలాంటి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లెట్ మీ నో. ఇలాంటి విమెన్ సెంట్రిక్ ఆర్ గర్ల్ టు కాల్ టాక్స్ వీడియోస్ మీకు కావాలి అంటే ప్లీజ్ నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్స్ ఈ వీడియోకి బోర్డ్ అని లైక్లు ఇచ్చేసేయండి, సో దట్ నాకు తెలుస్తుంది ఇలాంటి టాపిక్స్ మీకు నచ్చుతున్నాయి అని చెప్పి. నేను ఖచ్చితంగా ఇలాంటి టాపిక్స్ మాట్లాడటానికి ట్రై చేస్తాను, బికాస్ యాజ్ ఐ సెడ్ మై ఛానల్ ఇస్ ఆల్వేస్ అబౌట్ విమెన్ సెంట్రిక్, ఇంపాక్ట్ విమెన్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. అండ్ నాకు తెలిసి నా లైఫ్ లో నేను ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి. సో యా, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక ఈ వీడియో షేర్ కూడా చేయండి. అండ్ యాజ్ ఎ సెట్, ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్, సో దట్ మీ వీడియోస్ అస్సలు మిస్ అవ్వరు. ఎండ్ చేసే ముందర ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అసలు ఇన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అవసరమా? దట్ ఎందుకంటే చాలా మంది అడుగుతారు నన్ను, నా లైఫ్ లో కూడా చాలా మంది అసలు ఇన్ని ప్రొడక్ట్స్ వాడటం అవసరమా అని చెప్పి. నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే అవసరం ఏది కాదండి. మనం జస్ట్ నార్మల్ గా ఒక సోప్ వాడేసుకొని, సోప్ తో స్నానం చేసేసి, పౌడర్ కి ఒక ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసుకొని, ఒక పౌడర్ వేసేసుకొని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి, రైట్? మనం స్కూల్ కి ఆయిల్ పెట్టుకొని మంచిగా రిబ్బన్స్ టై చేసుకొని స్కూల్ కి వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి. బట్ నవ్వు ఇప్పుడు అలా ఉందా? లేదు. సో నేనేం చెప్తాను అంటే, వెన్ ద వరల్డ్ ఈస్ చేంజింగ్, వెన్ ద ఎన్వైరన్మెంట్ ఈస్ చేంజింగ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ టు అడాప్ట్ టు దట్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మనం సన్ స్క్రీన్ రాసుకోకుండా బయటకు వెళ్ళాము అంటే ఒక వారం రోజులు దెబ్బకి టాన్ అయిపోతాం, రైట్? చాలా ర్యాషెస్ వచ్చేస్తాయి, స్కిన్ అంతా కూడా ఇది ఒక రెడ్డిష్ గా మారిపోతూ ఉంటుంది. బట్ ఇది వరకు అలా అయ్యేది కాదు, బికాస్ ద ఎన్వైరన్మెంట్ వాజ్ డిఫరెంట్. సో మారుతున్న ఎన్వైరన్మెంట్ ప్రకారం, మారుతున్న నీడ్స్ ప్రకారం మనం కూడా మారాలి అనేది నా ఇది. సో ఇన్ని వాడాలా అంటే ఇన్ని వాడక్కర్లేదు. వీటిల్లో మనకి ఏది అవసరం, ఇప్పుడు యూట్యూబ్ లో నేను కూడా చాలా చూస్తుంటాను, చూసినవన్నీ నేనేం ఆర్డర్ పెట్టుకోను. ఇది నాకు అవసరమా లేదా అనేది టెస్ట్ చేసుకుంటాను అండ్ దాని ప్రకారం ఆర్డర్ చేసుకుంటాను. అండ్ నాకు వర్క్ అవుతుంది అంటే అది కంటిన్యూ చేస్తాను, వర్క్ అవ్వట్లేదు అంటే ఐ డిస్కార్డ్ ఇట్. సో దట్ వాజ్ మై ఆన్సర్ టు దట్ క్వశ్చన్. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఆ క్వశ్చన్ ఉంటే కనుక. So yeah, that's all for this video, and I'll all see you in the next video. Next video is all about heart to heart talks. Last heart to heart talks ki చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. I'm really grateful to everyone. And ఈసారి హార్ట్ టు హార్ట్ టాక్స్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్సెక్యూరిటీస్. సో నా ఇన్సెక్యూరిటీ స్టోరీ షేర్ చేసుకుంటూ ఆ ఇన్సెక్యూరిటీస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేదే మన నెక్స్ట్ టాపిక్ అన్నమాట. సో వెయిట్ ఫర్ దాట్ వీడియో అంటిల్ నెక్స్ట్ వీక్. అండ్ అప్పటిదాకా ఛానల్ ని మర్చిపోకుండా చూస్తుండండి. See you all again. Stay hydrated, stay healthy, stay positive, and take care. Bye-bye.